దసరా సినిమాతో మాలీవుడ్ యాక్టర్ షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చాకో యాక్టింగ్కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీని తర్వాత దేవరా పార్ట్ 1లో కూడా చాకోకి అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో చాకోకి ఓ పవర్ఫుల్ రోల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తాజా అప్డేట్, చాకో మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అదేంటంటే బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ 109 చిత్రంలో చాకోని తీసుకున్నారట. అయితే చాకోకి ఏ పాత్ర ఇచ్చారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన ఏం రాలేదు. కానీ అటు ఎన్టీఆర్తో ఇటు బాలయ్య బాబుతో చాకోకి నటించే అవకాశం దక్కడంతో ఫుల్ హ్యాపీలో ఉన్నాడట. ఇటీవల ఎన్బీకే 109 నుంచి ఓ స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యను చాలా స్టైలిష్ లుక్లో చూపించాడు డైరెక్టర్ బాబీ. ఈ చిత్రంలో ఉర్వశి రౌతేలా హీరోయిన్గా నటిస్తుంది. అలానే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక తెలుగు అందం చాందిని చౌదరి కూడా ఓ రోల్ చేస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, ఫార్చ్యూన్ 4 సినిమాపై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని సెట్ అయితే ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. అంటే దేవరాకి పోటీగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందన్నమాట.